ప్రియులారా, సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మన ధ్యానాంశముగా ఈ రోజున ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, మనం చేస్తున్నటువంటి పాపములు లేదా మన దోషములు దేవుని ఎదుట దాచడం అనేది అసాధ్యం. అయితే వాటిని మనం ఒప్పుకొని వదిలిపెట్టినట్లయితే దేవుడు వాటిని క్షమించడంతో పాటు అవి రూపుమాసిపోయే అవకాశం ఉన్నప్పుడు మన పాపాలను మన దోషాలను ఇంకా దాచాలనుకోవడం ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించండి. మనం దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు వాటిని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఎందుకోసమని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్నది, భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని రాయబడి ఉన్నది. భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టి, తన భక్తిహీనతను విడిచిపెట్టి, దుష్టులు తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు జాలిపడడానికి, దేవుడు బహుగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంట. అలాంటి సమయంలో మనం ఇంకా మన పాపాలను దేవుని ఎదుట దాచాలనుకోవడం అది ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించండి. మనము దేవుని ఎదుట మన పాపాలను దాచడం అనేది అసాధ్యం. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటిదో సామెతలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అతిక్రమములను దాచువాడు వర్ధిల్లడు, కానీ ఎవరైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో వారందరూ క్షమించబడడానికి, దేవునికి దగ్గర కావడానికి, దేవుని సహాయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉన్నదంట. చూడండి ప్రియులారా, ఈ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3 రకాల మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మొదటి రకమైనటువంటి మనుషులు ఎవరు అంటే తమ పాపములను దాచే ప్రయత్నం చేసేవారు. రెండో రకమైనటువంటి మనుషులు ఎవరు అంటే తమ పాపములను కేవలం ఒప్పుకునేవారు. మూడో రకమైనటువంటి మనుషులు ఎవరు అంటే తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన పాపములను ఒప్పుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమో వాటిని వదిలిపెట్టడం అనేది కూడా అంతే ప్రాముఖ్యం అని చెప్పేసి వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మన జీవితంలో ఈ 3 స్థానాలలో లేదా ఈ 3 రకాల మనుషులలో మనం ఏ రకంగా ఉంటూ ఉన్నాం? చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో కూడా ఈ 3 రకాల మనుషులను చూడొచ్చు. ఉదాహరణకి తమ పాపములను దాచుకున్నటువంటి వారెవరు అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వలు అక్కడ దేవునికి విరోధంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి ఆ యొక్క పండును తిన్న తర్వాత దేవుడు వారి యొద్దకు వచ్చి ఆదామును పిలిచిన తర్వాత వారు దేవుని ఎదుటకు వచ్చి, అయ్యా నేను తినకూడదు అని చెప్పినటువంటి వృక్ష ఫలములను నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా, నీకు విరోధంగా నేను పాపము చేశాను అని చెప్పేసి తన పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా, తన దోషాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడానికి బదులుగా ఆదాము చేసినటువంటి పని ఏంటిది అంటే దాచే ప్రయత్నం చేశాడు. నేను కాదు ప్రభువా, నీవిచ్చినటువంటి ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములలో కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నా అని చెప్పేసి హవ్వ మీద ఆ నేరాన్ని మోపే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. హవ్వను ప్రభు ప్రశ్నించినప్పుడు సర్పము మీద తన నేరాన్ని మోపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూడండి, ఆదాము హవ్వలు ఇద్దరు కూడా వారు పాపము చేసినప్పటికీ వారు పాపులమని ఒప్పుకొనకుండా దేవునికి విరోధంగా వారు చేసిన పనిని, అతిక్రమాన్ని దేవుని ఎదుట ఒప్పుకోకుండా దాన్ని దాచే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను ఆలోచన చేసినట్లయితే కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉంటాడు. 139వ కీర్తన మొదటి 2 వచనాలలో, యెహోవా హృదయములను పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నాడంట. నేను లేచుట, నేను కూర్చుండుట నాకు తలంపు పుట్టక మునుపే నీవు గ్రహించుచున్నావు అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, హవ్వ వృక్ష ఫలములను తింటూ ఉన్నప్పుడు దేవుడు చూడలేదా అంటే చూశాడు. ఆదాము తింటూ ఉన్నప్పుడు చూడలేదా అంటే చూశాడు.
వారిని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు, వారు చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా దాచే ప్రయత్నం చేశారు. నేరము నాది కాదు ప్రక్కవారిది అని చెప్పేసి ప్రక్కవారి మీద నేరాన్ని మోపే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆదాము హవ్వలకు మొదటి సంతానంగా పుట్టినటువంటి కయ్యూను కూడా అదే పని చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే హేబేలును చంపిన తర్వాత దేవుడు కయ్యూన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. అయ్యా, నీ తమ్ముడైనటువంటి హేబేల్ ఎక్కడున్నాడు అని ప్రశ్నించినప్పుడు కయ్యూను ఇచ్చినటువంటి సమాధానం అదే విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవా, కోపంలో ఆవేశంలో నేను పాపము చేశాను అని ఒప్పుకోవడానికి బదులుగా నా తమ్మునికి నేనేమైనా కావలివా అన్నా, నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు అని చెప్పేసి అహంకారముతో మాట్లాడినట్టుగా తన పాపాన్ని దాచే ప్రయత్నం చేసినట్టుగా కయ్యూను జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, వారిని దేవుడు విడిచిపెట్టాడా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆదాము హవ్వలు తమ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా దాచే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. కయ్యూన్ని కూడా దేవుడు శాపానికి గురి చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం చేస్తున్నటువంటి పాపములను, మనం చేస్తున్నటువంటి దోషములను, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నటువంటి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ ప్రవర్తన నుండి, అలాంటి పనుల నుండి నువ్వు వేరై బ్రతుకుతూ ఉన్నావా? లేదా దేవుని ఎదుట ఒప్పుకొనకుండా నేనేమి పాపము చేయలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నావా? మన పాపాన్ని మనము దాచుకునే వారంగా ఉన్నామా? లేదంటే మన పాపాన్ని మనము ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉన్నామా? మొదటి గుంపు వారు చేస్తున్నటువంటి పాపాన్ని దాచిపెట్టి శిక్షను పొందుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. రెండో గుంపును కూడా మనం ఆలోచన చేసినట్లయితే కేవలం ఒప్పుకునేవారు వాళ్ళు. చూడండి, వారు చేస్తున్నటువంటి పాపాన్ని ఒప్పుకుంటారు, కానీ దాన్ని విడిచిపెడతారా అంటే విడిచిపెట్టకుండా అందులోనే కొనసాగుతూ ఉంటారు. మాటి మాటికి దేవుని సన్నిధిలో అదే ప్రార్థన, దేవా నా పాపాన్ని క్షమించు, నా పాపాన్ని క్షమించు అని చెప్పేసి మాటి మాటికి అదే విషయాన్ని ప్రస్తావించేవారుగా ఉంటూ ఉంటారు. ఉదాహరణకి మనకు బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారండి. నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనంలో ఫరో మనకు కనిపిస్తూ ఉంటాడు. మోషే అహరోనులను పిలిపించి, అయ్యా నేను దేవునికి విరుద్ధంగా పాపము చేసిన వాడను అని ఒప్పుకున్న తర్వాత ఇజ్రాయేలీలను వెళ్ళనిచ్చాడా అంటే వెళ్ళనివ్వలేదంట. మళ్ళీ అడ్డుపడ్డాడు, మళ్ళీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. మళ్ళీ 10వ అధ్యాయం 16వ వచనంలో మళ్ళీ మోషే అహరోనులను పిలిపించి, నేను దేవునికి విరోధంగా, మీకు విరోధంగా నేను పాపము చేసిన వాడును అని చెప్పేసి మళ్ళీ ఒప్పుకున్నాడు. చూడండి ప్రియులారా, ఫరో యొక్క జీవితాన్ని మనం బైబిల్ గ్రంథంలో కనుక ఆలోచన చేసినట్లయితే దేవుడు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలను జరిగించడానికి కారణం ఏంటిది అంటే, అద్భుతం జరిగినప్పుడల్లా తాను పాపిని అని చెప్పేసి ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను ఇజ్రాయెల్ ప్రజల్ని వెళ్ళనిస్తా అని చెబుతూ ఉన్నాడు. కానీ మళ్ళీ అద్భుతాన్ని దేవుడు చేయగానే, అతనికి దేవుడు సహాయము చేయగానే తాను ఇచ్చినటువంటి మాటను మర్చిపోయి దేవుని ఎదుట మళ్ళీ తన హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి విరుద్ధంగా పాపము చేస్తూ ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో ఫరో జీవితం కనిపిస్తూ ఉంటుంది. ఫరో ఒక్కడే కాదండి, ఇజ్రాయెల్ ప్రజలు కూడా మాట్లాడినటువంటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 40వ వచనంలో వారు మాట్లాడుతూ ఉంటారు, మేము దేవునికి విరోధంగా పాపము చేసిన వారము అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉంటారు. నిర్గమాకాండంలో వారి జీవితాలను మనం ఆలోచన చేసినట్లయితే వారు పలుమార్లు దేవునికి విరుద్ధంగా మాట్లాడినట్టుగా, పలుమార్లు దేవుణ్ణి శోధించినట్లుగా, పలుమార్లు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసినట్టుగా, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారికి విరుద్ధంగా లేచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు వారిని శిక్షించినప్పుడు, దేవుడు వారికి బుద్ధి చెప్పినప్పుడు వారు కూడా చాలా సందర్భాలలో ఒప్పుకున్నారు. మేము పాపం చేశాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా సహాయము చేయగానే మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి మాటను మర్చిపోయారు, వారు చేసినటువంటి ప్రార్థనని మర్చిపోయారు. ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా అందులోనే కొనసాగినట్టుగా ఇజ్రాయేళ్ల జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, విశ్వాసులలో ఈ రోజున ఎక్కువ మంది చేసే పని ఏంటిది అంటే ఈ రెండో గుంపులోనే ఉంటారు. వారు చేస్తున్నటువంటి పాపాన్ని ఒప్పుకుంటారు, కానీ విడిచిపెట్టరు.
నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ కూడా ఉన్నది. ఆ సిస్టర్ చేసేటువంటి పని ఏంటిది అంటే మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవా, ప్రతి వారం మందిరానికి రావాలని నాకు తెలుసు, కానీ రాలేకపోతున్నాను ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తుంది. ప్రార్థించిన తర్వాత నెక్స్ట్ వీక్ నుండి రెగ్యులర్గా వస్తుందా అంటే మళ్ళీ రాదు. నెక్స్ట్ వీకే మళ్ళీ డుమ్మా కొట్టేస్తుంది. మళ్ళీ 2 వారాలు 3 వారాలు మందిరానికి రాకుండా దూరంగా ఉండి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ప్రార్థన. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ మాటకు విరుద్ధంగా బ్రతికాను అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ వస్తుందంటే మళ్ళీ రాదు. అంటే ఒప్పుకుంటూ ఉన్నారు కానీ తమ పాపాన్ని విడిచిపెడుతూ ఉన్నారా అంటే విడిచిపెట్టకుండా అందులోనే కొనసాగుతూ ఉన్నారు. ఫరోలాగా, ఇజ్రాయేలీలాగా. చూడండి, ఫరోను దేవుడు శిక్షించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఫరో వల్ల అతని దేశం మీదకే దేవుని కోపం, దేవుని ఉగ్రత దిగి వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. జ్యేష్ఠ కుమారులందరూ మరణించినట్టుగా, అంతేకాకుండా ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మరణించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవునికి విరుద్ధంగా పలుమార్లు పోగైనటువంటి ఇజ్రాయేలీయులు, ఒప్పుకొని తమ పాపాన్ని విడిచిపెట్టినటువంటి ఇజ్రాయేలీయులను దేవుడు అరణ్యములోనే సంహరించినట్టుగా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వారి మీదకి కూడా దేవుని శిక్ష వచ్చినది. ఈ రోజున మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం చేస్తున్నటువంటి పాపములను, మన యొక్క దోషములను మనం కేవలం ఒప్పుకొని వాటిలోనే కొనసాగుతూ ఉన్నట్లయితే ఫరోను దేవుడు విడిచిపెట్టలేదు, ఇజ్రాయేలీలను దేవుడు విడిచిపెట్టలేదు, మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. మనం కూడా దేవుని శిక్షను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా దేవుని దగ్గర నుండి నష్టాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, మొదటి రకమైనటువంటి వారు తమ పాపాలని దాచే ప్రయత్నం చేసేవారు. రెండో రకమైనటువంటి వారు కేవలం తమ పాపములను ఒప్పుకునేవారుగా ఉంటూ ఉంటారు. మూడో గుంపు ఏ విధంగా ఉంటారు అంటే వారు చేస్తున్నటువంటి పాపములను ఒప్పుకొని వాటిని పూర్తిగా విడిచిపెడతారంట. బైబిల్ గ్రంథంలో అలాంటి వారే దేవుని కృపకు పాత్రులైనట్టుగా, దేవుని సహాయమును పొందుకున్నట్లుగా, దేవుని ద్వారా దీవించబడినట్లుగా, దేవుని యొక్క సహాయమును పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి అలాంటి వారిలో ఒకరు ఎవరు అంటే దావీదు భక్తుడు. దావీదు భక్తుడు ఏమైనా సామాన్యమైన పాపము చేశాడా అంటే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి దేవుని 3 ఆజ్ఞలను మీరినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వ్యభిచారం చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, నరహత్య చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది, పొరుగువాని సొమ్మును ఆశించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. బత్షెబాతో వ్యభిచారం చేసిన తర్వాత ఊరియాని పిలిపించి అతనికి తాగించినట్లుగా, ఆ మత్తులోనైనా తన ఇంటికి వెళ్తాడని ఆలోచన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఊరియా ఏమైనా సామాన్యుడా అంటే దావీదు సైన్యంలో ఉన్నటువంటి 37 మంది యుద్ధ వీరుల్లో ఒకడు ఊరియా భక్తుడు. అలాంటి ఊరియాను అతని మాట వినకపోయేసరికి యుద్ధ రంగంలో మరి అతనిని మరణానికి అప్పగించినట్లుగా దావీదు యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. వ్యభిచారం చేశాడు, తన భర్తను చంపించాడు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు. ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపం చేసినట్టుగా, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక ప్రయత్నం చేసినట్టుగా దావీదు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అంతలా అసహ్యించుకునే పాపము చేసినటువంటి దావీదు భక్తుడు చివరికి వచ్చేసరికి అతని జీవితం ఏ విధంగా ఉన్నది అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తుల కార్యంలో. దేవునికి ఇష్టమైన వ్యక్తి అంట, దేవుని యొక్క హృదయానుసారుడంట. అంత ఘోర పాపము చేసినటువంటి దావీదు భక్తుడు దేవుని హృదయానుసారుడు ఏ విధంగా అయ్యాడు, దేవునికి ఇష్టుడు ఏ విధంగా అయ్యాడు అంటే నాతాను ప్రవక్త వచ్చి దావీదు చేసినటువంటి పాపాన్ని తెలియపరిచినప్పుడు, అతడు దాచే ప్రయత్నం చేసినటువంటి ఆ పాపాన్ని అందరి ముందు బయట పెట్టినప్పుడు దావీదు భక్తుడు కోపగించుకోలే. దావీదు భక్తుడు నాతాను ప్రవక్తను బంధించలే, తన పాపాన్ని దాచే ప్రయత్నం చేయలే. తన పాపము విషయంలో, తన దోషం విషయంలో అతడు ఎంత కుమిలిపోయాడో,
వాటిని దేవుని సన్నిధిలో ఎంతగా ఒప్పుకున్నాడో, దేవునికి విరోధంగా అతడు చేసినటువంటి పాపాన్ని క్షమించమని దేవుని దగ్గర ఎంత ప్రాధేయపడ్డాడో కీర్తనల గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కేవలం ఒప్పుకోవడం మాత్రమే కాకుండా తన పాపాన్ని ఆయన విడిచిపెట్టినట్లుగా దావీదు జీవితం కనిపిస్తూ ఉంటుంది. అందుకే దావీదు భక్తుణ్ణి దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు, దేవుని హృదయానుసారుడిగా పిలిచాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఎవరైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో దేవుని కనికరాన్ని పొందుకుంటారంట. దేవుడు జాలి చూపించడానికి, బహుగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన పాపాలను మనము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. దాచిపెడితే నష్టాన్ని పొందుకుంటాం, కేవలం ఒప్పుకుంటే ప్రయోజనం లేదు. ఎప్పుడైతే మనము మన పాపాన్ని, మన దోషాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో దేవుని సహాయాన్ని పొందుకోవడానికి, దేవుని దీవెనలు పొందుకోవడానికి, దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి, పరలోకానికి మనం చేర్చబడ్డానికి అవకాశాన్ని దేవుడు కల్పిస్తాడు. మన పాపాలను దేవుడు బహుగా క్షమిస్తాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మన పాపాలను మనం దాచేవారంగా ఉంటూ ఉన్నామా? కేవలం ఒప్పుకునే వారంగా ఉంటూ ఉన్నామా? మన పాపాలను ఒప్పుకొని వాటిని పూర్తిగా విడిచిపెట్టే వారంగా ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు కోరుకున్న విధంగా మనం దేవునికి విరోధంగా ఏమైనా పాపములు చేసి ఉంటే వాటిని ఈరోజే, ఈ సమయంలోనే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. వాటిని పూర్తిగా విడిచిపెడదాం. దేవుని కనికరాన్ని పొందుకుందాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం, దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.